నమస్కారం. నా పేరు ఉమా. నేను ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ఈ రోజు నుండి మనం తెలుగు వ్యాకరణం నేర్చుకుందాం. మొదటగా సంధులు. మనం ఇప్పుడు తెలుగు వ్యాకరణంలో సంధులు అనే ప్రక్రియ గురించి నేర్చుకోబోతున్నాం. సంధి అంటే కలయిక. కానీ వ్యాకరణంలో సంధి అంటే రెండు వేర్వేరు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడడాన్ని సంధి ప్రక్రియ అంటారు. ఈ సంధి పదాల్లో రెండు పదాలు ఉంటాయి. ఒకటి పూర్వపదము, రెండు పరపదము. దీనిని ఉత్తర పదము అని కూడా అంటారు. ఒక ఉదాహరణ తీసుకుంటే రామ ప్లస్ ఆలయము, రామాలయము. ఇక్కడ రామ ఆలయము అనే రెండు వేర్వేరు పదాలు కలిసి రామాలయము అనే ఒక కొత్త పదంగా ఏర్పడింది. ఇందులో రామ అనే పదాన్ని పూర్వపదం అంటారు. అలాగే ఆలయము అనే పదాన్ని పరపదము లేదా ఉత్తర పదము అంటారు. అలాగే ఈ సంధుల్లో రెండు స్వరాలు కూడా ఉంటాయి. వాటిని ఒకటి పూర్వస్వరము, రెండవది ఉత్తర స్వరము. మొదటి పదంలో చివరి అక్షరంలో ఉండే అచ్చుని పూర్వస్వరం అంటారు. అలాగే రెండవ పదంలో ఉండే మొదటి అక్షరంలో ఉండే అచ్చుని పరస్వరము లేదా ఉత్తర స్వరము అంటారు. పై ఉదాహరణ రామ ప్లస్ ఆలయములో ఇంతకు ముందు తీసుకున్న ఉదాహరణ రామ పదంలో ఆ అక్షరం దీన్ని పూర్వస్వరం అంటారు. అలాగే ఆలయము అనే రెండో పదంలో ఉండే మొదటి అక్షరంలో ఉండే అచ్చుని దాన్ని పరస్వరము అంటారు. సంధులలో రకాలు. సంధులు రెండు విధాలుగా ఏర్పడతాయి. ఒకటి సంస్కృత సంధులు, రెండు తెలుగు సంధులు. సంస్కృత పదాల కలయికతో ఏర్పడే వాటిని సంస్కృత సంధులు అంటారు. మళ్ళీ ఈ సంస్కృత సంధుల్ని రెండు రకాలుగా విభజించారు. అందులో ఒకటి అచ్చు సంధులు, రెండవది హల్లు సంధులు. అలాగే తెలుగు సంధులకు వస్తే తెలుగు పదాలతో ఏర్పడే వాటిని తెలుగు సంధులు అంటారు. అచ్చు సంధులు సంస్కృత పదాలతో అచ్చుల కలయిక వల్ల ఏర్పడే సంధుల్ని అచ్చు సంధులు అంటారు. ఈ అచ్చు సంధులు నాలుగు విధాలుగా ఉంటాయి. ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, రెండు గుణ సంధి, మూడు వృద్ధి సంధి, నాలుగు యణాదేశ సంధి. ఈ అచ్చు సంధుల గురించి ఒకటొకటిగా మనం వివరంగా ఉదాహరణలతో సహా నేర్చుకుందాం. ముందుగా అచ్చు సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్చుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఆ, ఈ, ఉ, రు లకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును. వివరంగా చెప్పుకోవాలంటే ఆ, ఈ, ఉ, రు అనే హ్రస్వాక్షరాలకు అచ్చులకు లేదా ఆ, ఈ, ఉ, రు అనే అక్షరాలకు అవే అచ్చులతో కలిసినప్పుడు వచ్చే కొత్త పదంలో దీర్ఘం ఏర్పడుతుంది. ఇప్పుడు కొంత వివరంగా ఉదాహరణతో సహా నేర్చుకుందాం. నిశ్చల ఆత్ములు, నిశ్చల ప్లస్ ఆత్ములు, నిశ్చలాత్ములు. ఇక్కడ నిశ్చల పూర్వపదం నిశ్చలలో ఉండే మొదటి అచ్చు ఆ, అలాగే పరపదంలో ఉండే మొదటి అచ్చు ఆ. అంటే ఇక్కడ పూర్వపదంలో ఉండే ఆ అక్షరం పరపదంలో ఉండే ఆ అచ్చుతో కలిసినప్పుడు వాటి దీర్ఘము ఆ ఏకాదేశమైంది, నిశ్చలాత్ములు అయింది. అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం. పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఇక్కడ పూర్వపదంలో చివరి అక్షరంలో ఉండే అచ్చు ఆ, అలాగే పరపదంలో ఉండే మొదటి అక్షరంలో ఉండే అచ్చు ఈ. ఇక్కడ ఆ ప్లస్ ఈ రెండు అచ్చులు కలిసినప్పుడు ఏత్వము వచ్చింది. కొత్త పదంలో ఏత్వం వచ్చి అది పరమేశ్వరుడు అయింది. అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం. కవి ప్లస్ ఈశ్వరుడు. కవిలో కవి పూర్వపదం అవుతుంది, ఈశ్వరుడు పరపదం అవుతుంది. ఈ పూర్వపదంలో రెండవ అక్షరంలో ఉండే అచ్చు ఈ, అలాగే పరపదంలో మొదటి అక్షరంలో ఉండే అచ్చు ఈ. ఇక్కడ ఈకారము ప్లస్ ఈకారము రెండు కలిసి వాటి దీర్ఘం ఏకాదశమయ్యి కవీశ్వరుడు అయింది. అలాగే ఇంకొక ఉదాహరణ పితృ ప్లస్ రుణం, పితృణము అవుతుంది. ఎలాగంటే ఇక్కడ పితృ పూర్వపదంలో ఉండే పితృలో రుకారం ఉంది. అలాగే పరపదంలో మొదటి అచ్చు రు ఉంది. రెండు రూలు కలిసి అది రూగా మారి సవర్ణ దీర్ఘ సంధి ఏకాదేశం కావడం వల్ల పితృణముగా మారింది. ఇప్పటి వరకు మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి ఉదాహరణలతో సహా నేర్చుకుందాం. రాబోయే పాఠాల్లో మిగతా తెలుగు సంధుల గురించి కూడా వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. ధన్యవాదాలు.